బనకచెర్ల యాదుందా మీకు పంచాయతీ బనకచెర్ల. దాన్ని పేరు మార్చిండ్రు. న్యూమరాలజీ ప్రకారం కరెక్ట్గా లేవంట. చంద్రబాబు నాయుడు గారికి చెప్పంగానే దాని పేరు మార్చేసి పెట్టంగానే పిలుపాలేటప్పుడు కళ్ళు మూసుకుని అవుతారు తెలియదని. చిత్రగుప్తులం బిడ్డ, మాకు పుణ్యం పాపం. చిత్రగుప్తుల వారు దర్శనమిచ్చి చెప్తారు కదా రాత్రి బ్రహ్మముహూర్తంలో. బ్రహ్మముహూర్తంలో వాళ్ళు చెప్పంగానే ఇగో మీ పాపాల ముహూర్తంలో మేము వచ్చి మీ పాపాల చిట్ట అయిపోతున్నాం అండ్ అంకితం చేస్తున్నాం ప్రజలకు. దాని తర్వాత మీరు ఏం డిసైడ్ చేస్తారో చేయండి. ఆంధ్ర ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్ట్ని ఏమని పెట్టింది తెలుసా? నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ అంట. ఏం ప్రాజెక్టు? నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ అంట. వెనకటికి ట్రోజన్ హార్స్ ఒకటి ఉంటుండే, గుర్రంలో సైనికులు వచ్చి ఒక యుద్ధాన్ని గెలిచిపోతారు అనమాట. అట్లా ఒక ట్రోజన్ హార్స్ తయారు చేసిండు మన ఏపీ సీఈఓ నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే మనం తెలంగాణ గలీలలో రాణిస్తలేం కాబట్టి చిత్రగుప్త అనేటోడు ఒక చౌకీదారు లెక్క నిలబడ్డాడు కాబట్టి ఒక గుర్రం రూపంలో వస్తే మాకు తెలియదా అని అంటే మా దగ్గర విశ్వాసమైన మేము తోడెళ్ళాం సార్, మాకు వాసన వస్తుంది. ఇది కేవలం చెక్క గుర్రం కాదు, అందులో రక్తం మాంసపు తినే నరభక్షకులు ఉన్నారు, అడ్డమైన రాజకీయాలు చేసేవాళ్ళు మాకు అర్థమవుతుంది. ఆ గేట్ లోపల దగ్గరనే మా దగ్గర కొన్ని బల్లలు ఉన్నాయి, కస్ 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 అని దిగిపోతాయి లివర్లు పంక్చర్ చేయనికే. ఇప్పుడు మళ్ళా ఇది తెలంగాణకు మళ్ళీ ఒక థ్రెట్. ఏంది ఇది? నల్లమల్ల సాగర్. నల్లముఖపు రాజకీయాలకు సాక్షాత్తు నిదర్శనం ఏంది? నల్లమల్ల సాగర్.